వెళ్లకుండా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. రైట్. పెద్దలు మాలకొండయ్య గారు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి. సార్ నమస్కారం. నమస్తే అండి పవన్ గారు. నమస్తే. రైట్. ఏం చెప్తారు? నిన్న పార్లమెంటు సాక్షిగా వేదికగా ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పూర్తిగా ఈ మద్యం స్కామ్ ఏ విధంగా జరిగింది ఏంటనేది చాలా క్లియర్గా చెప్పారు. అంటే అంతకుముందు కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఏం జరుగుతున్నాయో కేంద్రానికి వివరించినప్పటికీ కూడా నిన్న పార్లమెంట్లో దీనికి సంబంధించిన ప్రస్తావన జరిగింది. ఎట్లా చూస్తుంది సార్ కేంద్రం? ఏ విధంగా చూస్తోంది ఈ అంశాన్ని? ఇంత పెద్ద స్కామ్ జరిగింది రాష్ట్రంలో, ఈ ఢిల్లీ మూలాలు కూడా ఏపీలో ఉన్నట్టుగా కొన్ని వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో ఏంటి సార్, ఎట్లా ఉంది? పవన్ గారు, ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకు, డిబేట్ లో ఉన్నటువంటి శ్రీనివాస్ గారు, నాగార్జున గారు, పెద్దలు కోటేశ్వరరావు గారు అందరికి కూడా నమస్కారం సార్. నమస్కారం సార్. చాలా మంచి విషయాన్ని చర్చగా తీసుకొచ్చారు. ముందుగా కోటేశ్వరరావు గారు చాలా చక్కగా దీన్ని విశ్లేషణ చేశారు. ఇది ఇవాళ కొత్తగా చేసిందేం కాదనుకోండి, అయినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ ఒకసారి గత వైసీపీ పాలనలో మనం చూసాం. అప్పటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షులు గారు కానివ్వండి, లేకపోతే మా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కానివ్వండి, కేంద్రం దృష్టికి అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ లో మద్యం పాన్ షాపుల స్థాయికి దిగజారిపోయింది, ప్రజల మధ్యలో చాలా చీప్ మందు అమ్ముతున్నారు, ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అనే విషయం మీద మేము అనేక ప్రాంతాల్లో కల్తీ మందులు తాగి చనిపోయినటువంటి ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ కుటుంబాలను పలకరించినప్పుడు కానివ్వండి, లేకపోతే కొన్ని హాస్పిటల్లో పరిస్థితులు గమనించి ఆరోగ్య శాఖ నుంచి ఈ మందు తాగినటువంటి హలో కంటిన్యూ అండి, వినబడుతోంది, మాట్లాడండి. ఈ మందు తాగినటువంటి ప్రజలు ఆరోగ్యాలు ఏ విధంగా పాడైపోతున్నాయి, కిడ్నీ ఏ విధంగా ఉంది, లివర్ ఏ విధంగా ఉంది, ఆరోగ్య పరిస్థితి ఏంటని చూసినప్పుడు చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాలు మన దృష్టికి వచ్చినప్పుడు మా రాష్ట్ర అధ్యక్షురాలు ఇందా మీరు చెప్పారు, శ్రీమతి పురంధేశ్వరి గారు నాయకత్వంలో ఏలూరులో పెద్ద ర్యాలీ చేసి బార్ షాప్ దగ్గర సీసాలు కూడా పగలగొట్టినటువంటి కార్యక్రమం. సోమ వీర్రాజు గారు అనేక ప్రాంతాల్లో పర్యటించినటువంటి షాపులు తనిఖీ చేసినటువంటి పరిస్థితి. మా క్యాడర్ అందరూ కూడా చాలా యాక్టివ్ గా ప్రజలకు మద్దతుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క మద్యం ఏదైతే నకిలీ మద్యం, వైసీపీ మద్యంతోటే ఈ రాష్ట్రం ప్రజలతోటి ఆరోగ్య పాడు చేస్తుందన్న విషయం అనేక సందర్భాలుగా మాట్లాడినప్పటికీ, ప్రధానంగా ఏదైతే డిజిటల్ పేమెంట్ లేకోకుండా ఏదైతే వాళ్ళ సొంత వైసీపీ వ్యాపారం లాగా షాపులు కొనసాగించుకుంటూ సాయంత్రం అయ్యేసరికి ఈ అమౌంట్ ఎవరి దగ్గరికి వెళ్తుందనేది లెక్క అనేటటువంటిది లేకుండా కొనసాగినటువంటి ఈ మద్యం వ్యాపారం ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఇక అది జరగకూడదు అనేటటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది జరగకూడదు అనేటటువంటి ఆలోచనతో కూటమి నాయకత్వం అంతా కూడా ఆ విధంగా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఇందాక మన మిత్రులు శ్రీనివాస్ గారు చెప్పారు, నిన్న ఎంపీ గారు పార్లమెంట్ లో మాట్లాడినటువంటి ఎంపీ గారిని మేము అభినందిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీలన్నీ కూడా ఒక ఆలోచనతోటి ముందుకెళ్తున్న పరిస్థితుల్లో శ్రీనివాస్ గారు ఏమన్నారంటే, కేంద్ర దర్యాప్తు సంస్థల మీద ఎక్కువ బాధ్యత ఉంది. ఎస్, వారి దృష్టికి వెళ్ళాక, వారి పరిధిలో ఫిర్యాదు నమోదయ్యాక వారి మీద చాలా బాధ్యత ఉంది. కానీ మనము ఆంధ్రప్రదేశ్ కూటమి నాయకులు అయినటువంటి మనమందరం కూడా పార్లమెంట్ లో మాట్లాడినటువంటి అంశాన్ని డైరెక్ట్ గా పార్లమెంట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా, అది పెద్దలు కోటేశ్వరరావు గారికి తెలుసుకున్న విషయాలు మన డిబేట్ లో ఉన్న పెద్దలకు కూడా తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ ఒక ఫిర్యాదు కంప్లైంట్ అనేటటువంటిది నమోదు చేసినట్లయితే ఆ కంప్లైంట్ ని వేగంగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పరిశీలన చేస్తుందా, విచారణ చేస్తుందా, లేకపోతే డైరెక్ట్ గా కేంద్ర సంస్థలకు అప్పచెప్తుందా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసినట్లయితే దీని మీద లోతుగా వెంటనే చర్చ పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఉంది. మన పెద్దలు చెప్పినట్టుగా ఏదైతే ఈ మందు వ్యాపారం ద్వారా విదేశాలకు వెళ్ళినటువంటి డబ్బులు తెప్పించుకునే అవకాశం కూడా మనకుంది ఇవాళ. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉంది. రెండు ప్రభుత్వాలు కలిసే పనిచేస్తున్నాం కాబట్టి ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ తప్పు జరిగినా ఇమ్మీడియట్లీ స్పందించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇవాళ ఈ విషయాల మీద మనం మాట్లాడుతున్నప్పుడు ఢిల్లీ కంటే పెద్ద వ్యవస్థ, అవినీతి వ్యవస్థ, మద్యం
మద్యం గురించి మనం మాట్లాడుకుంటే ఇది గతంలోనే ఢిల్లీ మధ్య ఏదైతే స్కామ్ ఉందో ఆ స్కామ్ కి అన్ని రాష్ట్రాలతోటి లింక్ ఉందన్న విషయం గతంలోనే బయటపడింది. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అనేక జిల్లాల్లో అనేక మంది ప్రజాప్రతినిధులు అందులో ఉన్నారన్న విషయం గతంలో నోటీసులు ఇచ్చారు, విచారణ పిలిచారు, కేసులు కూడా కొన్ని ఫైల్ అయినాయి. ఆ విధంగా తెలంగాణలో జరిగింది, ఆంధ్రాలో జరిగింది, కర్ణాటకలో జరిగింది. అన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్ కి నాయకత్వం ఎవరైతే ఉన్నారో అది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేజ్రీవాల్ యొక్క గొడుగు కింద కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా డబ్బులు కొల్లగొట్టి సంపాదించుకోవాలనేటటువంటి కాంగ్రెస్ పార్టీ కూటమికి సంబంధించినటువంటి పెద్దలు కూడా చాలా మంది ఇందులో ఉన్నారు. నేను అందుకే చెప్తున్నాను, ఇవాళ మనం ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు దీన్ని ఎక్కువ లేట్ చేయకోకుండా ఫిర్యాదులు ఫైల్ చేసి విచారణ జరిపించి ఇలాంటి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి రానున్నటువంటి రోజుల్లో ఇటువంటి తప్పుడు వ్యాపారాలు కానీ లేకపోతే ప్రజలకు హాని కలిగించేటటువంటి మందు కానీ ఇందాక మనం అనుకున్నట్టుగా 26 కంపెనీలు ఆ టైంలో డెవలప్ చేశారు. ఇవాళ జరుగుతున్నటువంటి ప్రభుత్వంలో మనం ఆంధ్రప్రదేశ్ లో మద్యం ద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయవలసిన అవసరం మన మీద ఉంది. దాని మీద ఒక నిర్ణయం తీసుకొని మనం ముందుకెళ్ళినట్టయితే ఇటువంటి విషయాలన్నిటి మీద కూడా కఠినంగా